గుడ్ మార్నింగ్ అందరికి. ఎందుకంటే నేను పొద్దున్న లెక్షన్ కాబట్టి నాకు మార్నింగ్ అవుతుంది, అందుకోసం గుడ్ మార్నింగ్ అన్న. ఒకవేళ మీరు వీడియో ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ చూస్తే గుడ్ ఈవినింగ్, ఓకేనా? మా పాప చూస్తుంది అని చెప్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. కన్సిస్టెన్సీ ఏంటి? మనం ఏదైనా ఒక పని చేస్తే కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే ఏదో కాదు, చెప్తా ఎగ్జాంపుల్. చూస్తున్నారా, ఇది తాగుతున్నానా పొద్దున్న లెగ్గానే? ఏంది? జీలకర్ర, వాము, సోప్ వాటర్. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ తాగుతున్నా. ఇలా తాగితే మీరు ఎంటీ స్టమక్లో 1 month రిజల్ట్ కనిపిస్తుంది. ఇకనా 100% రిజల్ట్ కనిపిస్తుంది. అందుకని డైలీ తాగుతున్నా. మీకు కూడా ఎంకరేజ్ చేస్తున్నా, మోటివేట్ చేస్తున్నా, డైలీ తాగండి అని. ఇది పెద్ద సీక్రెట్ అనమాట మనకి, ఓకేనా? తాగేసి బ్రేక్ఫాస్ట్, ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ అనమాట తినేసి డైరెక్ట్ జిమ్లో కలుద్దాం. ఇంకా మిగతా అంతా మీకు తెలిసిందే కాబట్టి డైలీ ఉన్నట్టే రొటీన్ ఉంటుంది, లెగడం, తాగడం, వెళ్ళడం అనేది. అందుకోసం డైరెక్ట్ జిమ్లో కలుద్దాం, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం ఏంటనేది. ఒకవేళ మధ్యలో ఏదైనా మన వ్లాగ్లో కొత్తదనం యాడ్ అయితే అది యాడ్ చేస్తా సడన్గా, ఓకేనా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తా, షాక్ అవ్వకండి. 2 eggs, 2 ఇడ్లీస్ వితౌట్ చట్నీ అనమాట. ఎలా తినాలి దీన్ని? ఇలా ఉందన్నమాట, ఇలా తినాలి. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. బండి మార్చామన్నమాట. మా పెద్ద బామ్మడిది బండి తీసుకొని వచ్చా. పెట్రోల్ బంక్ శ్రీలానగర్. పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవడానికి టైం ఏమొచ్చి ఇప్పుడు 10:15 అవుతుంది. చూద్దాం, 11 కల్లా మేబీ చేరుకుంటాం అక్కడికి. అయితే పెట్రోల్ కొట్టించుకున్నాం అనమాట. వెళ్తూ ఎన్ఐడి క్రాస్ అయ్యా. మన బండికి పొల్యూషన్ లేదనమాట. అయితే పొల్యూషన్ చేస్తున్నాను. 1 year వ్యాలిడిటీ అంట, 130 rupees అంట. చేసాం అనమాట. మళ్ళీ మధ్యలో వెళ్ళేదారిలో పోలీసులు పట్టుకొని తలనొప్పి మనకి. ఇది చేయించుకొని తిన్నాక వెళ్ళిపోవడం మరి. ఇంకా మధ్య లేకుండా ఇంకా ఇన్సూరెన్స్ కూడా చేయించాలి, అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది, అది కూడా చూడాలి. జిమ్కి చేరుకున్నా. పొల్యూషన్ చేయించేటప్పుడు నేను బ్లాక్ చేస్తున్నాను అనమాట బండికి. పొల్యూషన్ అయితే ఎవరైతే పొల్యూషన్ చేస్తారో అని అన్నాడు. నేను ఇన్సూరెన్స్ కూడా చేయించాలి, ఇన్సూరెన్స్ లేదని చెప్పాను కదా. విని అన్నా మేము ఇన్సూరెన్స్ కూడా చేస్తామని చెప్పాడు. ఎంత ఎలా అంటే థర్డ్ పార్టీ చేస్తామన్నా 850 rupees అవుతున్నాడు. చేంజ్ చేద్దాం, 1 year వ్యాలిడిటీ. ఇంకా అది కూడా చేంజ్ చేస్తే ఏ తలనొప్పి ఉండదు మనకి. లైసెన్స్ ఎలాగా ఉండదు, సీ బుక్ ఉంటుంది బండిది, అండ్ పొల్యూషన్ అండ్ ఇన్సూరెన్స్ అయిపోద్ది. ఎటువంటి టెన్షన్ ఉండదు మనకి. పోలీస్ పట్టుకోరు కాబట్టి, మధ్యలో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పట్టుకోరు, ఇబ్బంది కూడా ఉండదు మనకి. ఒకవేళ పట్టుకున్నా సరే ఇబ్బంది ఉండదు మనకి, అన్నీ ఉంటాయి కాబట్టి. అయితే ఇది ఇన్సూరెన్స్ చేయాలంటే మనకి బండి సీ బుక్తో పాటు ఆధార్ కార్డు కూడా ఉండాలంట. బండి సీ బుక్ మన దగ్గర ఉంది, బండిలో ఆధార్ కార్డు అది మన పెద్ద బామ్మడిది కాబట్టి బండి ఫోన్ చేసాను 2 times, లిఫ్ట్ చేయలేదు. ఆధార్ కార్డు దొరకలేదు కాబట్టి ఇన్సూరెన్స్ చేంజ్ చేయడానికి అవ్వలేదు. మేబీ ఈరోజు ఈవినింగ్ లేదా రేపైనా చేంజ్ చేస్తాను, ఇన్సూరెన్స్ అయిపోతే. జిమ్కి అయితే వచ్చేసాం మరి. అయితే వచ్చేసాం జిమ్కి. ఈరోజు ఆకాశానికి అవకాశం ఇవ్వలేదు. అవుట్ఫిట్ మామూలుగా కాదు మరి, నార్మలే. టీ-షర్ట్, ట్రాక్ నచ్చేటట్టు వేసుకోవాలి అంతే మరి. నచ్చేటట్టు అంటే టీ-షర్ట్ లూజ్గా ఉండాలా, ట్రాక్ కూడా లూజ్గా ఉండాలన్నమాట. అది ఇంకేం కాదు అవుట్ఫిట్. నేనేంటంటే కొద్దిగా టైట్ టీ-షర్ట్ పైకి ఉన్నది, ఇంత కొద్దిగా పైకి ఉన్నది, లేకపోతే టైట్ ట్రాక్ అటువంటివి చేస్తుంటాను. చూడడానికి బాగున్నది అది, మార్చుకోవచ్చు డ్రెస్సింగ్ స్టైల్ అంటే. ఈరోజు అవకాశం ఇవ్వలేదు అనమాట. చూసిన వెంటనే ఓకే అదనమాట. ఇంకా బయలుదేరదాం వర్కౌట్ చేయడానికి. ఇది అన్నకు అడిగా అనమాట. ఈరోజు ఒక 2 వర్కౌట్స్ చేద్దాం అన్నాడు. షోల్డర్స్లో ఒక 2 వేరియేషన్ అండ్ లోవర్ అదే లెగ్స్కి ఒక 2 వేరియేషన్ చేద్దామని చెప్పాడు. అప్పటిదాకా వార్మప్ చేయమన్నాడు, మనం వార్మప్ చేసేద్దాం. ఎంత పెట్టలేనా బాయ్? 15 లేనా? ఫస్ట్ వేరియంట్ షోల్డర్ ప్రెస్ 15 మొదలెడదాం. లేదా అయిపోద్ది, ఫామ్ అన్న చూసుకోవడానికి. ఈ సెట్కి రాలేదన్నా, ఇంకో సెట్కి చూద్దాం. 20 కడదాం, అందులో వేద్దాం. ఒక సెట్ అయ్యింది. షోల్డర్ డంబుల్ ప్రెస్ ఒక సెట్ చేస్తాం. సెకండ్ సెట్
ఇందాక ఫస్ట్ సెట్లో చేసింది మనం 15 kg డంబుల్స్, 20 ట్రై చేద్దాం. అందుకే రమ్మన్నాను నేను లేపేస్తున్నాను, వస్తే నాకు నాకేమనుకున్నాను నేను. ఇక మనకు కాదంట, మనకు బాగానే ఉంది అయితే పర్లేదు. 20 kg కొట్టా, 2 సెట్లు అయిపోయి 15 ఒకటి 20 ఒకటి 25 చేద్దాం. ఆకర్షణ కొద్దిగా బిజీగా ఉన్నాడు, రాలేదు. ఆకర్షణ తర్వాత కోచ్ అనమాట. మన నోవటల్ మీద ఎక్కడన్నా నోవటల్లో భీమ్లీ నోవటల్లో అన్న ట్రైనర్ అనమాట, అక్కడ కోచ్ ఇస్తుంటారు. ఆల్రెడీ పెట్టాను, చూసుంటారు మీరు బ్లాగ్లో, సెకండ్ బ్లాగ్లోనూ థర్డ్ బ్లాగ్లో పెట్టాను అన్నది. అదే బాడీ ఎక్సలెంట్గా రెడీ చేశారు, కానీ దాన్ని ఇండైరెక్ట్ గా మీరు కమ్మేస్తున్నారన్న, అంతే కదా. నేను కూడా ఏదో రోజు మీలా బాడీ చేస్తా, అప్పుడు ఇప్పుడు కాదు. అదే పడే 25. చూపించాను కదా మొన్నటి బ్లాగ్లో, అన్న ఐసెన్ ఆడతారు కంప్లీట్ న్యాచురల్ అనమాట. మా ఆంధ్ర యూనివర్సిటీలో అన్న ప్రొఫెసర్ అనమాట. అది కొద్దిగా వచ్చి అన్నతో కలిసి వెళ్తున్నాను అనమాట. డైలీ వస్తారు ఈ టైంకి, వచ్చేసి కొద్దిగా జిమ్కి ఏమో ఎక్కువగా ఈవినింగ్ టైం వస్తారు, మధ్య మధ్యలో 11కి 11:30 అన్నతో ఒకసారి కలిసి వెళ్ళిపోతుంటారు అనమాట. ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది. ఫస్ట్ వేరియేషన్ డంబుల్ ప్రెస్, షోల్డర్ డంబుల్ ప్రెస్ 3 సెట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వేరియేషన్ ఏదైనా అడుగుదాం, ఒకవేళ అన్నకి చేయించాలంటే మళ్ళీ వచ్చి అన్న ఇది చేయిస్తాడు. సూపర్. లేదా బాగా చేశానా, లేకపోతే లిఫ్ట్ ఎక్కువగా ఇచ్చారా, నాకు నేను లేపానా? పర్లేదా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆగస్ట్ అన్న కొద్దిగా బిజీగా ఉన్నాడు అనమాట, అందుకోసం మనం చేసేటప్పుడు రాలేదు. ట్రై చేస్తున్నారు అక్కడ. Now it's turning. You directly feel here. There you go. Again, you can do better. Come on. Open up and squeeze. Still, no. 1, 2, and 3. All 3 contacts. That's better. Makande. Complete. అన్నా నాది అయిపోయింది. ఒక వేరియేషన్ చేస్తాను, షోల్డర్ ప్రెస్ 3 సెట్స్ చేసా, 15, 20, 25 చేసా. మళ్ళీ 15ఆ అన్నా? నేను వీడియో చేస్తున్నానని కావాలని నేను నన్ను వేసుకుంటున్నావు కదా. ఏదో రోజు చూడు మరి ఫేస్ చూపి, ఏదో రోజు నేను కూడా నీలా బాడీ చేసి అప్పుడు సవాల్ విసిరుతా. అప్పుడు అన్న, ఇప్పుడు దాకా ఇంకేం చెప్పను. तेरे को अच्छा एक ये दिया आपरा నీ కంటెంట్ కోసం అమలు పని చేస్తుంది. ఎంత భలే ఉందన్న, కంటెంట్ గురించి భలే ఉన్నది ఉన్నట్టు చెప్పాలా. చెప్పాను కానీ 3 సెట్స్ అయిపోయిందా అని చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చేయమని చూసుకుందాం. ఎందుకు ప్లేస్ చేస్తుంది? స్మైల్ రిలాక్స్, హార్ట్ చేయి చిన్నది స్లోగా కరెక్ట్. నేను రిలాక్స్ చేయి, ऐसे होता चलो వెనకాల నుంచి అక్కడ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు. అయిపోయింది అయినా సరే
అదన్నమాట పాపం అర్థమైందా. మనం ఇందాక చేసేదానికి చెప్పి కరెక్ట్ ఫామ్లో చేస్తే లేకదు, ఇందాక ఇష్టం వచ్చినట్టు లేపాలి. అది లెక్క. అన్న చెప్పే ఫామ్లో కొడితే 15, 20, 25 కాదు 5 kg డంబుల్స్ అవుతుంది. చూడండి చూపిస్తా. కూర్చొని 2 కాళ్ళు ఫ్రంట్కి వచ్చి కొద్దిగా జారబడి ఇంకా అలా చేసి ఇది ఇది కరెక్ట్ ఫామ్ అండ్ పొజిషన్ అనమాట. 5 kg డంబుల్స్ కూడా 20 kg డంబుల్స్లో ఉంది. సెకండ్ వేరియేషన్ మన షోల్డర్స్లో లాటరల్ రైజెస్. ఇది కూడా నాకు తెలిసిన ఫామ్లో పొజిషన్లో చేస్తాను. ఇది కూడా 100% కాదు 200% అనవచ్చు. మళ్ళీ వెనకాల చెయ్యి కొద్దిగా రావాలి, ఫోల్డ్ అవ్వాలి, ఇలా అంటాడు అదనమాట. ఫైవ్ కేజీ డంబుల్స్ చేసా ఒక సెట్, ఇంకో సెట్ 7.5, మూడో సెట్ చేద్దాం. ఒకవేళ ఆకాశాన్న వచ్చి చేయిస్తే టు బీ కంటిన్యూడ్ వీడియో అందులో అది, లేకపోతే ఇక్కడతో ఇదన్నమాట వ్యాపారం. 10 ఆజో స్టార్టింగ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13. Last 5. 1, 2, 3, 2 more. 2. మన సింగల్ చేసే కన్నా వెనకాల ఎప్పుడైనా సరే ఒక పార్ట్నర్ని లేదా ఒక కోచ్ని పెట్టుకొని మీరు కౌంటింగ్ పెట్టుకుంటారు, ఒక 10 to 12 reps అని. దాని మీద పడదు, దాంతో రెడీ అవ్వదు. మీకు కౌంటింగ్ అయిపోతారు చూసారా 12 reps, దాని తర్వాత మళ్ళీ కొడతాం లాస్ట్ 5 more, లాస్ట్ 4 more. అది మనతో లెగదనమాట. వెనకాల ఒక కోచ్ని కానీ ఒక ఫ్రెండ్ని ఒక పార్ట్నర్ని కానీ పెట్టుకొని కొద్దిగా లిఫ్ట్ ఇచ్చుకొని చేసాం అనుకోండి, అందులో పడుద్ది. అక్కడ రెడీ అవుతుంది మీ మజిల్. అర్థమైందా? అది మ్యాటర్. అయితే మనం షోల్డర్స్ది 2 వేరియేషన్ చేసాం, డంబుల్ ప్రెస్ అండ్ సైడ్ లాటరల్ రైజెస్. అంతలోపటికన్నా మన బుడ్డోడిది స్కూల్ టైం అయిపోయింది అనమాట, ఆఫ్ డేనే ఉంటుంది. అయితే దీని ముందు వ్లాగ్లో పెట్టాను కదా, అన్న ఒక టాయ్ కొన్నాడు. ఏంటన్నా మ్యాక్ అది? అదే మ్యాక్, మన లాంగ్వేజ్లో ఏమొచ్చి ల్యాప్టాప్ అంటాం. అది చూసి బొడ్డోడు నాకు కూడా ల్యాప్టాప్ కావాలి అని చెప్తే, ఇదిగోండి ఈకో ల్యాప్టాప్ చూపి హిప్పిలాగా, ఇదిగోండి మినీ ల్యాప్టాప్, బేబీ ల్యాప్టాప్ అనమాట. బుడ్డోడు జాక్పాట్ కొట్టిండు. మన బ్లాగ్ స్టార్టింగ్లో ఏమన్నా బిగినింగ్ అయినా 2 షోల్డర్ వర్కౌట్ అండ్ లెగ్స్ వర్కౌట్ అని చెప్పా. షోల్డర్కి ఏమొచ్చి ఒక 2 వేరియేషన్, లెగ్స్కి ఏమొచ్చి ఒక 2 వేరియేషన్ చెప్పా. కానీ షోల్డర్ చేసేటప్పటికే టైం అయిపోయింది, లెగ్స్కి లేదు. ఇంకా లెగ్స్ పోస్ట్ పోన్ అయ్యింది. మేబీ రేపు లేదా ఎల్లుండి బల్లి, లెగ్స్ లేకపోతే రేపే. మన బుడ్డోడు వచ్చాడు కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి అది సెట్ చేయాలి. ల్యాప్టాప్ ఇంకా ఆన్ అవ్వలేదు, అది ఓపెన్ చేసి బ్యాటరీస్ కూడా తీసుకోవాలన్నమాట. 3 బ్యాటరీస్ ఎంతో పడతాయి. బ్యాటరీస్ తీసుకునే దాన్ని సెట్ చేద్దాం. ఆన్ అయ్యిందా ల్యాప్టాప్? ఆన్ అవ్వలేదా? ఎప్పుడు ఆన్ చేద్దాం? ఇప్పుడు వెళ్ళాక చేద్దాం. అయితే పొట్టోడితో ఇంటికి బయలుదేరా. ఆకాశాన్ని ఇంటికి కూర్చోరా, స్కూటీ ముందునే ఎప్పుడు ఇక్కడ నించునేవాడు, నించోకుండా వెనకాల కూర్చుంటారు అన్నాడు. అది కూడా ఎలా కూర్చున్నాడు చూడండి. ఆ యువతల పక్కకి తిరిగి కనిపించట్లేదా? కనిపించాడా? ఇదిగోండి ఇలా కూర్చున్నాడు బ్యాక్ సైడ్కి తిరిగి. అయితే ఇంటికి బయలుదేరాం. కాకపోతే మన బుడ్డోడిది ల్యాప్టాప్ వచ్చింది కదా, మినీ ల్యాప్టాప్, బేబీ ల్యాప్టాప్. అది ఆపరేట్ చేయాలంటే అందులో బ్యాటరీస్ పడతాయి. 2 షాపులు తిరిగి 2 షాపుల్లో లేవు. 3వ షాప్కి వెళ్తున్నాం మళ్ళీ. ఇప్పుడు అది తీయలేదు వీడియో, ఎందుకంటే మన వీడియో బాగా ల్యాగ్ అయిపోతుంది, లెంత్ పెరిగిపోతుంది కాబట్టి అందుకోసం. అయితే మొత్తానికి దొరికిందనమాట బ్యాటరీ మనకి షాప్లో.
కరెక్ట్గా 3 బ్యాటరీస్ ఉంటే 3 బ్యాటరీస్ దొరికాయి. మరి అందులో 3 పడతాయో 4 పడతాయో తెలియదు, కానీ మొత్తానికి తీసేసుకున్నాం. బయలుదేరి సెట్ చేద్దాం. పద లిఫ్ట్లో వెళ్ళిపోదాం ఈరోజు, ఎందుకంటే నేను బ్యాగ్స్ ఉన్నాయి కదా. ఓకేనా, లిఫ్ట్లో వెళ్ళిపోదాం ఈరోజు. ఓపెన్ చేయి మరి పా. ఈరోజు స్టెప్స్ వద్దు మరి. ఇదన్నమాట మనోడిది పుట్టోడిది ల్యాప్టాప్, మినీ ల్యాప్టాప్, బేబీ ఎడ్యుకేషనల్ టాప్. అయితే డైవర్ట్ చేశాను అనమాట. నిన్న ఉంది కదా లిఫ్ట్లో వెళ్ళిపోదాం అని చెప్పి, లేకపోతే స్టెప్స్ అనేవాడు పుట్టోడు. పట్టు ఇది, పట్టు ల్యాప్టాప్ బ్యాగ్ పట్టు. ల్యాప్టాప్ ఇందులో ఉంది కదా, ఈ బ్యాగ్లో పెట్టేసావు కదా. ఇప్పుడు పైకి వెళ్ళాక బ్యాటరీస్ చూద్దాం. బ్యాటరీస్ అందులోనే ఉన్నాయి బ్యాటరీస్. అదిగో లోన ల్యాప్టాప్ ఇందులో ఉంది బ్యాగ్లో. అయితే యాక్చువల్గా ల్యాప్టాప్ ఇందులో తిప్పాడు అన్నమాట ఆకాశన్న బ్లింకిట్లో. ఇందులో తీసాడు, బ్యాగ్లో పెట్టేసుకున్నాడు. ఓపెన్ చేయి బేబీ ల్యాప్టాప్. ఓపెన్ చేయడం కూడా రావట్లేదు నీకు. ఇప్పుడు అందులో బ్యాటరీస్ వేయాలా దా. అయితే అక్కడ జిమ్లో ఓపెన్ చేసిండు అనమాట, కాకపోతే అవ్వలేదు ఇది. బ్యాటరీస్ దాంతో అయిపోద్దమ్మా. బ్యాటరీస్ వేయాలి ఇందులో. ఈ 3 వస్తాయి 4 వస్తాయి కూడా తెలియదు, 3 వస్తాయి 4 వస్తాయి తెలియదు, కానీ 3 తెచ్చాను చూడాలి మరి. స్క్రూ చూడండి దేని తిప్పాను, నైఫ్తో. ఓ సరిపోయారా, కరెక్ట్గా 3 బ్యాటరీస్ వేయాలి ఇందులో. డన్. 3 బ్యాటరీస్ 1 2 దా ఆన్ చేయి. 3 Hello, let's study and play. ఇదన్నమాట. Select an activity. Let's study alphabet. Follow me. Where is the letter P? లెటర్ కే అంట ఇది ఇక్కడ. Wrong. Try again. Where is the letter P? లెటర్ టీయా పియా? Wrong. Try again. Where is the letter P? నీ అమ్మ ఏం చెప్తున్నా అర్థం అవట్లేదు. పియా పియా టీయా పి అనుకుంటా ఈసారి. Good. ఓకే డన్. P for pencil. పియా. Where is the letter Z? జెడ్. ఓకే ఇదిగో. Good. ఓకే డన్. Z నోడొస్తే for ఆడతాడు zipper. Let's study alphabet. అనమాట. ల్యాప్టాప్ చూసారుగా, చిన్నపిల్లలు బాగుంటుంది మైండ్కి. వచ్చాడు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. చేయి ఓపెన్ చేయి. అలాగే రివర్స్ ఓపెన్ చేస్తున్నా ఇలా. ఇది నొక్కి సైడ్కి ఇలా ఓపెన్ చేయి. ఇది ఆన్ చేయి ఫస్ట్ బటన్ ఇది పైకి. Hello, let's study and play. ఇప్పుడు ఇది కిందకి చేస్తే Select an activity. కిందకి చేయదు. Let's study alphabet. Follow me. అది అడుగుతుంది లెటర్స్. Where is the letter M? ఎం అంత. ఎం ఎక్కడ ఉంది అందులో? లెటర్ ఎం వెతుకు. Good. గుడ్. N for blue. మళ్ళీ ఇంకో లెటర్ అడుగుతుంది, పెట్టు. Where is the letter X? ఎక్స్. ఎక్స్ అంటే ఎక్కడ? ఎక్స్ ఇదిగో కింద నీ సెకండ్దే. Good. గుడ్. అదే. X for Z. అయితే ఇంటికి వచ్చి ఆకాశం ఇంటికి బొడ్డోడికి సెట్ చేస్తాం ల్యాప్టాప్. వాడు ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట. ల్యాప్టాప్తో, మినీ ల్యాప్టాప్తో. అన్న వచ్చేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది, మనకు కూడా ఆగలేస్తుంది కాబట్టి మనం సలాడ్ తీసుకొని వచ్చాం. అన్న వచ్చినంత వరకు ఇది లాగిన్ చేస్తాం ఫస్ట్. రైస్ కూడా అప్పుడు ఇంత క్వాంటిటీ తిన్నా సరే మనకి కడుపు నిండిపోద్ది అనమాట. అదే అమ్మా అంతా. ఓకే ఫినిష్ చేసి నిన్నటిది వ్లాగ్ ఉంది, అది అప్లోడ్ కూడా వేస్తాం. ఆకాశ్ అన్న వచ్చిండు, స్నానం చేయడానికి వెళ్ళిండు. మనకి ఆకలేస్తుంది, సలాడ్ తిన్నాం అయినా సరే ఆకలి తీరలేదు. తినేస్తున్నాను అనమాట. అయితే చూపిస్తా చూడండి కర్రీలు ఏమి ఉన్నాయో ప్లేట్లో మన డైట్లో. రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను చూసారా. ఫుల్ ప్లేట్ రైస్ ఉంటుంది, కాకపోతే అందులో సగం. దాంతోపాటు కర్రీస్ చూసారా, కాలీఫ్లవర్, క్యాబేజీ, బీన్స్, చికెన్. ఇదనమాట. రైస్ క్వాంటిటీ తక్కువ, కర్రీస్ ఎక్కువ. టైం ఏమొచ్చి 3:30 అవుతుంది అనమాట. ఇంటికి బయలుదేరాం. డైరెక్ట్గా గాజువాక వెళ్దాం వదినమ్మారి ఇంటికి. వెళ్ళి చూద్దాం అంతే.
ఇది చెప్పడానికి లేదు. అయితే ఫైనల్లీ మనం వదినమ్మాయిల ఇంటికి వచ్చాం అనమాట గాజువాకకి. వదినమ్మ చెప్పింది సండే దాకా ఉందాం, సండే దాకా ఉండి వెళ్దాం ఇంటికని చెప్పింది అనమాట. అందుకే బ్లాగ్ మొత్తం అక్కడే నడుస్తుంది గాజువాక. మళ్ళీ మండే నుంచి ఏమొచ్చి మన ఇంటికి అక్కడది నడుస్తుంది. ఇది గాజువాక వ్యూ చూస్తున్నారా. ఇది లోకల్ వాళ్ళు ఏమైనా ఉంటే ఐడియా ఉంటుంది. ఈ వ్యూ బట్టి నేను ఎక్కడి నుంచి తీస్తున్నాను వీడియో అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది, ఏ బిల్డింగ్లో ఉంటున్నాను ఎక్కడ ఏంటనేది. కంప్లీట్ వ్యూ అనమాట. ఓకే, అయితే టైం ఏమొచ్చి 4:30 అవ్వబోతుంది. నమాజ్ టైం కూడా అవుతుంది అనమాట. ఇంకా నేను నమాజ్కి బయలుదేరతా. వచ్చా ఫ్రెష్ అప్ కూడా అయిపోయా. నమాజ్ నుంచి వచ్చాక నెక్స్ట్ ఏంటి అది ఇంకేముంటుంది తెలుసు కదా, చూపిస్తానులే వీడియోలో. టైం 5:45 PM ఈవినింగ్. పిఎం అండి అదే. ఇదిగోండి కప్పు చూస్తున్నారా, కప్పు సైజ్ చూస్తున్నారా, ఏముందనుకున్నారు అందులో? బ్లాక్ కాఫీ, డార్క్ కాఫీ, బుల్లెట్ కాఫీ. ఓకేనా, ఇన్ని రకాలుగా చెప్పొచ్చేది. హాట్ వాటర్లో ఒక స్పూన్ ఏంటి కాఫీ పౌడర్ అనమాట. ఇది లాగించేద్దాం. ఏంటనేది చాలాసార్లు చెప్పాను, అదనమాట, మళ్ళీ చెప్పను. అయితే మళ్ళీ ఎందుకు వచ్చానంటే నేను లేపేటప్పుడు మిక్చర్ కనిపించింది. నేను కానీ తింటాను అనుకుంటాను, మా మామగారు తింటున్నారు అనమాట వెనకాల. అది మంద కాదు, అది మళ్ళీ మీరు పాయింట్అవుట్ చేస్తారు చూసి. నైట్ డిన్నర్ టైం అనమాట. డిన్నర్ చూపిస్తా చూడండి. 2 చపాతీస్, ఓకే, దాంతోపాటు ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అనమాట. ఇది మొత్తం తినేయండి. ఇందులో 2 పీసెస్ వేసుకుని కొద్దిగా గ్రేవీ దీనికి సరిపోయేటట్టు ఇందులో 2 పీసెస్. అది నైట్ డిన్నర్. దాంతోపాటు సలాడ్ వదినమ్మ కొద్దిగా బిజీగా ఉంది, కట్ చేయలేదు. ఇంకా అది డైరెక్ట్ తినేయడమే, కీరా అండ్ క్యారెట్. అయితే మొత్తానికి ఈ విధంగా మనది డిన్నర్ కంప్లీట్ అయింది. సలాద్ కూడా కంప్లీట్ అయ్యింది. వాకింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఎందుకు కంప్లీట్ అయ్యిందంటే మనం నెక్స్ట్ డేకి ఎంటర్ అయిపోయాం. ఆ నైట్ వ్లాగ్ నేను తిన్నాక ఆ సలాడ్ తిన్నది, ఆ వాకింగ్ చేసింది నేను వీడియో తీయలేదనమాట. ఎందుకంటే నేను వాకింగ్ వెళ్ళేటప్పుడు నా మొబైల్ ఏమొచ్చి వదినమ్మకి ఇచ్చాను అనమాట. వదినమ్మ యూట్యూబ్ చూస్తుంటే అలాగా ఆ విధంగా వీడియో తీయడానికి అవ్వలేదు. ఇంకా వచ్చి రాగానే ఇంకా అలాగా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లోకి ఎంటర్ అయిపోయాం మనం. ఈ వ్లాగ్ ఫినిష్ చేయాలి కాబట్టి ఫినిష్ చేస్తున్నాను అనమాట. ఇది వ్యాపారం. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఏంటి తెలుసు కదా, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఈరోజు వ్లాగ్లోనే ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం కొత్త వ్లాగ్. ఓకేనా?